హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మాలీవుడ్లో అల్లు అర్జున్ స్థాయి ఏంటో మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ కాదు, మల్లు అర్జున్ అని అక్కడి వారంతా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. వారి అభిమానం చూసి మాలీవుడ్లో డైరెక్ట్ సినిమా ఒకటి చేయాలని కూడా బన్నీ డిసైడ్ అయ్యారు. అయితే తర్వాత పుష్ప 2తో బన్నీ పాన్ ఇండియన్ స్టార్ అయిపోవడంతో మాలీవుడ్ ప్రాజెక్ట్ అలా వెనక్కి వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు పుష్ప 2లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ను తక్కువ చేసి చూపించడం కూడా మల్లు ఫ్యాన్స్కి కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 మలయాళం వెర్షన్ ఫ్లాప్ అయింది. అంతేకాదు, పుష్ప 2 తర్వాత తనకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్తోనే బన్నీ సినిమా తీయాల్సి ఉంది. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ అట్లీ మూవీకి ఓకే చెప్పేశారు బన్నీ. వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ సినిమాపై నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తూ వచ్చారు. గాడ్ ఆఫ్ వార్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని, అలాంటి స్కేల్లో ఇంతవరకు ఎక్కడా ఏ సినిమా వచ్చి ఉండదంటూ గొప్పలు చెప్పారు నాగవంశీ. ఇక తీరా చూస్తే నాగవంశీ తాజాగా గాడ్ ఆఫ్ వార్ అంటూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోని ప్రకటించారు. ఎన్టీఆర్ను స్కందుడిగా, కుమారస్వామిగా చూపించబోతున్నామని చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు బన్నీ ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పారట. ఆ డైరెక్టర్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఆయన ఎవరో కాదు, మలయాళంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్గా ఉన్న బాసిల్ జోసెఫ్. బాసిల్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. బాసిల్ నటించిన ఎన్నో మలయాళ సినిమాల తెలుగు డబ్బింగ్ ద్వారా తెలుగులో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఈ హీరో. ఇక ఈ హీరో కమ్ డైరెక్టర్ కి బన్నీ ఓకే చెప్పారని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకి తెలుసు. ఇక బాసిల్ ప్రాజెక్ట్లో ఒకప్పుడు భారతీయ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హీరో శక్తిమాన్ కథ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో శక్తిమాన్ పాత్రను అల్లు అర్జున్ పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. శక్తిమాన్ పాత్ర అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, ఇదేమైనా హాలీవుడ్డా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. ఇక అల్లు అర్జున్ వంటి స్టార్ ఛాన్స్ ఇస్తే సరిగ్గా ఉపయోగించుకోవాలి, కానీ శక్తిమాన్ అంటూ మన సౌత్తో సంబంధం లేని కథలు అవసరమా అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. బాసిల్కు ఇటువంటి స్టోరీ కొత్తేం కాదు. తనకి గతంలో టొవినో థామస్తో మిన్నల్ మురళి వంటి సూపర్ హిట్ చేసిన అనుభవం ఉంది. ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది కూడా. ఇక మిన్నల్ మురళి చూస్తే సౌత్ నేటివిటీని జోడించి పూర్తి భావోద్వేగాలతో సూపర్ హీరో స్టోరీ ఉంటుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ తీయబోయే సినిమా కూడా భారతీయ పురాణ కథలకు ఆధునిక సూపర్ హీరో హంగులను జోడించి తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక పాత శక్తిమాన్ టీవీ సిరీస్లోనే నైతిక విలువలను, స్ఫూర్తిని కొనసాగిస్తూనే నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమాను రూపొందించాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులో సోనీ పిక్చర్స్తో పాటు గీతా ఆర్ట్స్, మరో 2 పెద్ద అంతర్జాతీయ స్టూడియోలు కూడా భాగస్వాములు కానున్నాయని, 4 వేర్వేరు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నారని బాలీవుడ్ బబుల్ తన నివేదికలో పేర్కొంది. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.